నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం రేపుతోంది. వెంకటాచలం మండలానికి చెందిన గురువయ్యను స్థానిక సీఐ సుబ్బారావు భార్య సమక్షంలోనే అసభ్యకరమైన మాటలతో హింసించారని ఆరోపణలు వెలువెత్తాయి. ఈ ఘటనతో తీవ్ర మనోవేదకు గురైన గురువయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బాధితుడిని పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐ సుబ్బారావు పోలీసు అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామానికి చెందినటువంటి బెల్లంకొండ గురవయ్య అనేటువంటి మా కార్యకర్త పోలీసు వేధింపులు తాళలేక వెంకటాచల సత్రం పోలీస్ స్టేషన్లో కుటుంబ గొడవల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యుల్లో కొంతమందిని ప్రోత్సహించి గురవయ్య అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, మాతో పాటు తిరుగుతుంటాడు, హుషారుగా ఉత్సాహవంతంగా ఉండేటువంటి కార్యకర్త ఇబ్బందులు పెట్టాలని ఆ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ గురవయ్య అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొనేటువంటి కార్యకర్త కాబట్టి ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో వెంకటాచలం పోలీసులకు చెప్పడం, సివిల్ మ్యాటర్ పోలీసులకు సంబంధం లేనటువంటి దానిలో ఈరోజు అక్కడ సిఐగా వ్యవహరించి ఎవరైతే ఉన్నారో ఆయన కాకి చొక్కా విప్పేసి పసుపు చొక్కా వేసుకుని పనిచేస్తున్నాడు. అక్కడ ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, దానిలో భాగంగా ఎంతో దారుణం అంటే తీసుకొచ్చి కొట్టడం, తిట్టడం. ఆ ఎస్పీ ఆ రోజు వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తాడు కాబట్టి ఆ కేసులన్నీ నీరు గడిచిపోయాడు పాత ఎస్పీ కృష్ణకాంత్. ఈరోజు వచ్చినటువంటి ఎస్పీ గారు కాస్త ధైర్యంగా తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేసినా ఆ పాత వాసన ఇంకా పోయేటువంటి పరిస్థితి లేదు. ఆ పాత వాసన కొనసాగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎస్పీ గారిని మీరు కఠిన చర్యలు తీసుకొని ఈ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడండి. ప్రైవేటు కేసుల ద్వారా అయినా సరే ఎవరైతే అకారణంగా ఆ కుటుంబాలను కొట్టి తిట్టారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే దాంతో పాటు తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని